టాలీవుడ్లో తన పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అయిన పూరి గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్నారు. ప్రస్తుతం పూరి ఆశలన్నీ స్లమ్ డాగ్ చిత్రంపైనే పెట్టుకున్నారు. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తుండడం ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ విడుదలకు మాత్రం నో చెప్పడం లేదు. దానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. అసలు రీజన్ మాత్రం డిజిటల్ రైట్స్ అని తెలుస్తోంది. స్లమ్ డాగ్ సినిమా ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదని సమాచారం. సాధారణంగా ఈ మధ్య ఏ సినిమా అయినా సరే థియేటర్లలోకి వచ్చే ముందే డిజిటల్ డీల్ క్లోజ్ చేసుకుంటున్నాయి. స్లమ్ డాగ్ విషయంలో కూడా మేకర్స్ ఇదే ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించే ముందు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఓటీటీ డీల్ ఇంకా సెట్ కాలేదనే సమాచారం. ఇది కంప్లీట్ అయితే అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూ లైగర్ నష్టాల వివాదం ఉంది. దానికి తోడు ఇప్పుడు స్లమ్ డాగ్ ఓటీటీ కష్టాల్లో ఉండటంతో అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి తనదైన వైవిధ్యమైన నటనతో అలరించబోతున్నారు. ఆయనతో పాటు సీనియర్ నటి టాబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. అన్ని వివాదాలు సర్దుమగం అయితే 2026 ద్వితీయార్థంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.